కామేపల్లి నుండి ఒంగోలు వచ్చేటువంటి బస్సు కొండేపి అనకర్లపూడి దాటిన తర్వాత ఎదురుగా బస్సు వస్తున్న సందర్భంలో అది కొంచెం బ్యాక్ టైర్ స్కిడ్ అయిపోవడం వల్ల వాలిపోవడం జరిగింది. ఇక డ్రైవరు అప్రమత్తంగా ఉండి బస్సు క్రాస్ చేయడం చాలా జాగ్రత్తగా చేసే సందర్భంలో పడిపోవడం వల్ల పెద్దగా ప్రమాదాలు అంటే ప్రాణాపాయాలు లేకుండా మనం బయటపడడం, చిన్న గాయాలతో బయటపడడం, ఎలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ సందర్భంలో ఇక్కడికి 15 మంది ఒంగోలు జీజీహెచ్కి రావడం జరిగింది. 10 మందికి కొండేపి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరికి వెనక వీపు మీద ఉన్నటువంటి స్కాపులా బోన్ ఫ్రాక్చర్ ఉంది. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి బాగుందని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. సిటీ స్కాను అదేవిధంగా ఎక్స్రేలు అన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు కూడా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈరోజు బస్సులో కూడా 70 మంది ఉన్నారు, 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి గాయాలు కూడా లేకుండా సేఫ్టీగానే రావడం జరిగింది. ఆ వెంటనే ఎదురుగా ఉన్న బస్సులో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు వెంటనే వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటన జరగడం కొద్ది దురదృష్టకరమైనప్పటికీ కూడాను చిన్న గాయాలతోటే బయటపడ్డారు. ఇలాంటి దాని సైట్ కూడా ఆల్రెడీ ఆర్ఎం గారు, పోలీస్ అధికారులు, ఆర్డీఓ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఇలాంటి సంఘటన పునరావృతంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గాయపడినటువంటి వాళ్ళు చిన్న చిన్న గాయాలని వాళ్ళకి వైద్యం చేస్తున్నామండి. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగిందండి. వీళ్ళందరికీ నయమయ్యేంత వరకు మేము చర్యలు మద్దులూరు అనకాపూడి గ్రామం మీదుగా ఒంగోలు వచ్చే బస్సు ఒకటి అది తిరగబట్టడం జరిగింది. ఎదురుగా బస్సు వస్తున్నప్పుడు సైడు బాగా లోగా ఉండేకి అది కంట్రోల్ చేయబోయి పట్టడం జరిగింది. దాంట్లో దగ్గర 70 మంది ఉన్నారు, ప్యాసింజర్స్ ఉన్నారు. దాంట్లో మిగతా వాళ్ళందరినీ కూడా కొండైపులో ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంకా కొంచెం తలకి కొంచెం ఇంజూర్ అయిన వాళ్ళు, చేయికి కానీ లేకపోతే బ్యాక్ రిప్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రాక్చర్ అయిన వాళ్ళందరినీ కూడా ఈ జీజీహెచ్కి పంపించారు. వాళ్ళందరినీ కూడా పలకరించాం. నేను మా మంత్రి గారు స్వామి గారు ఇద్దరు కూడా పోయేసి అందరినీ పలకరించాం. అదేవిధంగా జనసేన మన రియాజ్ గారు, దాంట్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఒకసారి మా జీజీహెచ్ మన కిరణ్ గారికి, అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్కి కానీ వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎక్స్రే అదేవిధంగా అవసరమైతే స్కాన్ కూడా చేయమని చెప్పాం. చేసి ఒక 2 రోజులు ఉంచుకొని వాళ్ళకి ఏం చేసాము అనేది కూడా విత్ ఎక్స్రేలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కాపీలు ఇచ్చేసి చూసుకొని పంపించమని కూడా చెప్పాం. కాబట్టి అందరూ కూడా బాగానే ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకొకసారి అలాంటిది కూడా అక్కడ కూడా ఏందనేది కూడా మాట్లాడి మన ఆర్ఎం గారు కూడా వచ్చారు. ఆడ కూడా రోడ్డుది కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఎక్కడెక్కడ కొంచెం నేరోగా ఉండే దగ్గర కూడా దాని ప్రికాషన్స్ కూడా తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగకుండా ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దాంట్లో దగ్గర 20 మంది స్కూల్ పిల్లలు కూడా ఉన్నారంట. వాళ్ళు కూడా అంతా కూడా బాగానే ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఒంగోలులో ప్రేయర్ కోసం అని చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ధర్మవరం నుంచి. వాళ్ళు కూడా కొంతమంది ప్రేయర్ కోసం ఇక్కడ ఇవాళ ఏదో పెట్టారంట, దానికోసం వస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంతమందికి ఇంజ్యూర్ అయింది. వాళ్ళకు కూడా అందరూ కూడా ఈరోజు ప్రికాషన్ తీసుకున్నారు. ఎమర్జెన్సీ డాక్టర్లు కానీ మన సూపరింటెండెంట్ ఈరోజు కిరణ్ గారు కానీ అదేవిధంగా మన డాక్టర్స్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళన్నీ కూడా అన్ని విధాలు కూడా ప్రికాషన్ తీసుకుంటారని తెలియజేస్తారు.